ప్రపంచ గమనాన్ని మార్చేసే ఒక భయంకరమైన వార్త ఇప్పుడు అగ్రరాజ్యాల గుండెల్లో నిద్ర లేకుండా చేస్తోంది. ఇరాన్ తన అణ్వాయుధ కలను నిజం చేసుకునేందుకు చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన డీల్కు తెరలేపిందా? అమెరికా బాంబుల నుంచి తన యురేనియం నిల్వలు కాపాడుకోవడానికి సాక్షాత్తు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కాళ్ల దగ్గర ఇరాన్ తన అణు రహస్యాలు పెట్టిందా? అవును, ఇప్పుడు వినిపిస్తున్న టాక్ అదే. రష్యా సైన్యంలోని అత్యంత రహస్యమైన, క్రూరమైన ఒక గోస్ట్ వింగ్ ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాల చుట్టూ పహారా కాస్తోంది. శత్రువుల డ్రోన్లు కాదు కదా, ఒక చిన్న పిట్ట కూడా ఆ ప్రాంతంలో వాలలేని విధంగా రష్యా తన అణు రక్షణ కవచాన్ని ఇరాన్ భూభాగంలో పరిచింది. అసలు రష్యా ఏ వింగుకు ఈ బాధ్యత ఇచ్చింది? భూగర్భ కోటల్లో యురేనియంను ఎలా భద్రపరిచారు? ఈ మొత్తం గేమ్లో పుతిన్కు దక్కే లాభమేంటి? ఈ వీడియోలో చూద్దాం. ఇరాన్ తన అత్యంత విలువైన యురేనియం నిల్వలను రక్షించుకోవడానికి రష్యా రక్షణ శాఖలోని అత్యంత పవర్ఫుల్ మరియు రహస్య విభాగమైన 12th GUMOకు బాధ్యతలు అప్పగించిందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యాలో ఉన్న అన్ని అణ్వాయుధాలు నిర్వహించడం, రక్షించడం మరియు వాటిని భద్రపరచడం ఈ వింగ్ యొక్క ప్రధాన విధి. వీరు సామాన్య సైనికులు కారు. అణు విజ్ఞానంతో పాటు అత్యున్నత స్థాయి గెరిల్లా పోరాట పద్ధతుల్లో శిక్షణ పొందిన నిపుణులు. ఇరాన్ తన యురేనియంను కేవలం ఇజ్రాయెల్ క్షిపణి నుంచే కాకుండా అమెరికా గూఢచారి సంస్థల నుంచి కూడా కాపాడుకోవాలి. అందుకే రష్యాకు చెందిన ఈ ప్రత్యేక వింగ్ ఇప్పుడు ఇరాన్ అణు క్షేత్రాల్లో మోహరించి అక్కడ అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసింది. అంటే శత్రువులు క్షిపణిని ప్రయోగిస్తే అది లక్ష్యాన్ని చేరకముందే రష్యా టెక్నాలజీ దానిని గాల్లోనే దారి మళ్లిస్తుంది లేదా నిర్వీర్యం చేస్తుంది. ఇరాన్ తన యురేనియం నిల్వలను కేవలం ల్యాబ్లలో కాకుండా పర్వతాల కింద 100 అడుగుల లోతులో నిర్మించిన నటాంజ్ మరియు ఫోర్డో వంటి భూగర్భ నగరాల్లో భద్రపరిచింది. ఇవి ఎంత లోతులో ఉంటాయంటే అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు కూడా వీటిని తాకలేవు. ఇప్పుడు ఈ భూగర్భ కోటలకు రష్యా తన రక్షణ కవచాన్ని తోడు చేసింది. రష్యాకు చెందిన S-400 మరియు S-500 వంటి అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఈ అణు కేంద్రాల చుట్టూ అమర్చబడి ఉన్నాయని సమాచారం. దీనివల్ల ఈ ప్రాంతం ఒక నో ఫ్లై జోన్ గా మారిపోయింది. రష్యా సైన్యం నేరుగా అక్కడ ఉండడం వల్ల అమెరికా లేదా ఇజ్రాయెల్ ఒకవేళ దాడి చేయాలనుకున్నా అది నేరుగా రష్యా సైనికులపై దాడి చేసినట్లు అవుతుంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అందుకే ఇరాన్ తన యురేనియంను సేవ్ చేసుకోవడానికి రష్యాను ఒక హ్యూమన్ షీల్డ్ గా వాడుకుంటోంది. ఈ మొత్తం వ్యవహారంలో వ్లాదిమిర్ పుతిన్ ఒక వ్యూహాత్మకమైన మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇరాన్కు అణు రక్షణ కల్పించడం వల్ల రష్యాకు 3 ప్రధాన లాభాలున్నాయి. మొదటిది అమెరికాను మధ్యప్రాచ్యంలో బలహీనపరచడం. ఇరాన్ గనుక అణ్వాయుధ దేశంగా మారితే ఆ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం శాశ్వతంగా ముగిసిపోతుంది. రెండవది యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ నుంచి అందుతున్న డ్రోన్లు మరియు మిస్సైల్స్ సరఫరాను నిరంతరం కొనసాగించడం.
తన యుద్ధానికి సాయం చేస్తున్న ఇరాన్కు ప్రతిగా పుతిన్ ఈ అణు రక్షణను బహుమతిగా ఇచ్చారు. మూడవది, చమురు రాజకీయాలు. రష్యా మరియు ఇరాన్ కలిస్తే ప్రపంచ ఇంధన మార్కెట్లో వారే రాజులవుతారు. యురేనియం నిల్వలను కాపాడడం ద్వారా పుతిన్ ఇరాన్ను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రపంచ చమురు ధరలను క్రెమ్లిన్ నుంచే శాసించొచ్చు. ఇది కేవలం రక్షణ ఒప్పందం కాదు, అమెరికా గర్వాన్ని దెబ్బతీయడానికి పుతిన్ వేసిన ఒక మహావ్యూహం.